నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కూటమిలో ఒక వర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం కూటమి చేస్తున్నటువంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ వైఖరిని తప్పుపడుతుంది. కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పార్టీలో ఉన్నటువంటి నాయకులను విస్మరిస్తుంది టీడీపీ. కాబట్టి ఇక తాడో పేడో తేల్చుకుంటాం. ఇది ఒక వర్గానికి సంబంధించి నినాదం. ఆత్మీయ సమావేశాల్లో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా కడపకు సంబంధించి రాజంపేటలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో చాలామంది మాట్లాడినటువంటి తీరు కనుక మనం పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ వైఖరిపై తప్పుపడుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నాయకుడు బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం, ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? ఆయనకి తగినటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి కేడర్ బలోపేతం కోసం పనిచేసినటువంటి వ్యక్తులను తెలుగుదేశం పార్టీ కావాలని విస్మరిస్తుంది. కాబట్టి మేమేంటో మేమే తేల్చుకుంటాం, మీరు ఆ విధంగా ఉంటే మేము ఈ విధంగా ఉంటాం అని. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గంలో కొన్ని వర్గాలు మీటింగ్స్ నిర్వహించారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మమ్మల్ని కేవలం ఎన్నికల వరకు వాడుకొని పక్కన పెట్టారు. యూజ్ అండ్ త్రో, పొమ్మన లేక పొగ పెడుతున్నారు ఇప్పుడు అనేది కూడా బాగా ఎక్కువగా వినిపిస్తుంది. చాలామంది కాపు నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దీనికి రకరకాల కారణాలు. ఒక పక్కన జనసేనలో ఉన్నటువంటి నేతలకు కూడా తగిన ప్రాధాన్యత లేదు. కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ యొక్క త్యాగం కానీ, ఆ యొక్క కృషి కానీ దాన్ని మర్చిపోయారు. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అంతా కూటమి గెలుపొందడానికి, కూటమి అధికారంలోకి రావటానికి దోహదపడింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కావాలని పక్కన పెడుతుంది తెలుగుదేశం పార్టీ అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. తాజాగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, ఉదాహరణకు సి రామచంద్రయ్య, ఆయన కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆయన వేరే పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారు, కానీ ఎక్కడ కూడా ఆయన మాట కానీ పలుకు కానీ ఎక్కడ కనిపించట్లా. దానికి రకరకాల ఈక్వేషన్స్, మరెన్నో కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ అయినా కొద్దిగా దాని మీద ఒక ఫోకస్ పెట్టాలి అనేది కూడా ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పటికే కూటమిలో ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో. మరి ఇలాంటి సందర్భంలో ఎంతో కష్టపడి పార్టీ కోసం, కూటమి అధికారంలోకి రావడం కోసం ఎంతో అహర్నిశలు శ్రమపడినా కష్టపడినటువంటి కేడర్ను ఎందుకు పక్కన పెడుతుంది? అంటే పొమ్మన లేక పొగ పెడుతుందా? మమ్మల్ని కాదని వేరే వారిని తీసుకొచ్చి అక్కడ వారికి అవకాశాలు ఇస్తున్నారు. అంటే మేము పనికిరావా? కేవలం ఓట్ల కోసమే మా వెంట పడ్డారా? అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎందుకు లేదు? జెండా మోసినటువంటి కార్యకర్తలు మేము అని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, ఇక్కడ జనసేనలో ఉన్నటువంటి నేతలు ఎలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయట్లా. ఎందుకంటే జనసేన పార్టీ పటిష్టంగా ఉంది, చాలా బలోపేతంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రానున్న ఎన్నికల్లో, లేకపోతే ఒకవేళ మధ్యలో కనుక ఎన్నికలు జరిగితే జనసేన సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ మెజార్టీతో అత్యధిక సీట్లు గెలుచుకుంటారు అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జగన్ సర్కార్ ఏదైతే చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో, వాటిపై అలుపెరగని పోరాటం చేసినటువంటి పార్టీగా జనసేన ఇప్పటికే గుర్తింపు పొందింది. అలాగే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి స్థానిక పార్టీగా కూడా జనసేన ఒక రికార్డు క్రియేట్ చేసింది. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలుపొందింది. 21 స్థానాల్లో అసెంబ్లీ, 2 స్థానాలు పార్లమెంట్. ఆ పార్టీలో ఎలాంటి లోటుపాట్లు లేవు ఒక రకంగా చెప్పాలంటే. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు
ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా రాజంపేటలో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి మరి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు? తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో నేపథ్యంలో మరి దీన్ని పోడ్చాల్సినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ భిన్నాభిప్రాయాలు ఎవరి నుంచి వ్యక్తమవుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మరి అధినేతగా నారా చంద్రబాబు నాయుడు దాని మీద ఫోకస్ పెట్టి ఆ నాయకుల్ని సముదాయించాల్సినటువంటి అవసరం ఉంది. బలమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తే రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. తాజాగా రెండు పార్టీలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి, వారి ట్రాక్ రికార్డ్ చూడాలి, అప్పుడే పార్టీలోకి ఆహ్వానించాలి అని హైకమాండ్ ఆయా జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఇప్పటికే మాట్లాడారు. అలాగే జనసేన కూడా. సో ఇటువంటి సందర్భంలో కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే గనక తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. దీనిపై చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది, పొలిటికల్ సర్కిల్లో. మరి చూడాలి హైకమాండ్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అనేది బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి వినిపిస్తున్నటువంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం బాధ్యత ఆయనపై చాలా ఉంది. చంద్రబాబు నాయుడుపై ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయాలి, అలాగే మరోపక్క పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కూడా కాపాడుకోవాలి. మనం చూసాం 2019 నుంచి 2024 వరకు ఒక ఫుల్ జోష్లో ఉన్నటువంటి ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏ రకంగా మారింది. ఆయన చుట్టూ ఉన్నటువంటి నలుగురినో ఐదుగురినో ఆయన గుడ్డిగా నమ్మటం, క్యాడర్ని విస్మరించడం, ఆయా వర్గాల ప్రజల్ని పట్టించుకోకపోవడం, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇప్పుడు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైందో మనం చూస్తున్నాం. సో మరి భవిష్యత్ కాలంలో ఇటువంటివి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం బాధ్యత ఎంతైనా ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. చూడాలి మరి తాజాగా రాజంపేటలో జరిగినటువంటి బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు పార్టీపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది బాగా వినిపిస్తుంది. మరి చూడాలి ఏం చేస్తారు అధినేత అనేది. నిజంగా తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితులు ఉన్నాయా, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఆ వర్గాన్ని తెలుగుదేశం పార్టీ విస్మరిస్తుందా, పక్కన పెడుతుందా, ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. దయచేసి కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.